గాక. యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుండి 24 వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనము నుండి 24 వరకు చదువుకుందామా? ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవింపని ఎడల నన్ను వెంబడింపవలను, సేవించిన ఎడల ఒకడు నన్ను వెంబడింపవలను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో వాడు. 24 వరకు అయిపోయిందండి. అయిపోయింది. రండి ప్రార్థన చేసుకుందాము. ఎక్కడి వారు అక్కడ తలలు వంచినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ప్రభు కొరకు కనిపెడదాము. యేసు వైపు చూచుచు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, మా ప్రభువా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవని, నేడు మాతో కూడా ఉన్న పరిశుద్ధులు మేము నిన్ను నమ్ముకొని ఉన్నాము. మా ప్రభువా, రకరకాల మనుషులు, అందులో గ్రీసు దేశస్థులు, జ్ఞానం కలవారు, నాయనా, నీ పని చేయటానికి, సువార్త ప్రకటించడానికి రకరకాల మనుషుల్ని ఎదుర్కొంటాము. ప్రభువా, గ్రీసు దేశస్థులు కూడా మాకు తారసపడుతున్నారు. జయకరముగా ఎలాగూ సువార్త ప్రకటించవలెనో, అభ్యంతరాలన్నీ ఎలాగూ పడగొట్టవలెనో, అందరి నోర్లు ఎలాగూ మూయించవలెనో, చదవబడిన లేఖన భాగము నాయనా మాకు వివరింప చేయగలవని, మమ్మను గుణపరచుమని, మాకు బోధించమని మా మంచి బోధకుడవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నిన్నటి దినమున నాగలింగేష్ గారు చేసిన వాక్య పరిచర్య యొక్క కంటిన్యూయేషన్ ఈ దినము కొంతవరకు నేర్చుకుంటున్నాము. గ్రీసు దేశస్థులు, వారి సమస్య ఏమిటో, గ్రీసు దేశస్థుల సమస్య ఏమిటో, వారు ఎందుకు యేసును చూడగోరవలనని అపాయింట్మెంట్ కోరుతున్నారు. జ్ఞానులు కదా, ప్రోటోకాల్ సరిగానే పాటిస్తున్నారు. యేసయ్య పొడగాటి తెల్లని గడ్డము, అధిక వయస్సు కలిగి ఉంటాడని, రబ్బీ అని, మహిమలు అనేకము కలవాడని, మృతులను సైతము బ్రతికించుచున్నాడని విని లాజరు గారి ఇంటికి తిన్నగా వచ్చేస్తారు. లాజరు గారు 12వ అధ్యాయంలో యోహాను సువార్త మొదటి వచనం నుండి ధ్యానించినప్పుడు 11వ అధ్యాయంలో 12వ అధ్యాయంలోనూ చనిపోయిన లాజరుని తిరిగి బ్రతికించిన ప్రభువును చూస్తాము.
చనిపోయిన వాడు ఎలా బ్రతుకుతాడు? గ్రీసు దేశస్థులకు హెలనీయులకు అని పేరు. అనేక పురాతన ట్రాన్స్లేషన్స్లో హెలనీయులు అని ప్రస్తావించబడ్డారు. హెలనీయులన్నా గ్రీసు దేశస్థులన్నా జ్ఞానం కలవారు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము చదువుతారా? మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. ఏమి జ్ఞానము కావాలనో? జ్ఞానము వెతుకుతున్నారు గ్రీసు దేశస్థులు. యూదులైతే సూచక్రియలు అడుగుతారు. ఎప్పుడు సూచక్రియ, ఎప్పుడు సూచక్రియ. కానాపురంలో పెండ్లి విందు తర్వాత 2వ అధ్యాయంలో యోహాను స్వార్తలోనే 2వ అధ్యాయంలో 18వ వచనం చదువుకుందామా? కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియ మాకు చూపెదవని ఆయనను అడగగా, యూదులకు సూచక్రియ కావాలండి. యూదులకు సూచక్రియ కావాలి. ఎప్పుడు 10 మందిని పోగేసుకొని యూదులలోని పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు యూదులలోని కొందరిని తమ వారిని వెంట వేసుకొని ఏదో ఒక సూచక్రియ కావాలని అడుగుతారు. అయితే జ్ఞానం కలవారు గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుతున్నారు. మొదట లాజరు దగ్గరికి వస్తారు. మరియా మార్తల ఇల్లు వెతుక్కొని 4 రోజులు తర్వాత బ్రతికి లేచిన లాజరు ఎవరండి? మేము గ్రీసు దేశస్థులమండి. లాజరు ఎవడండి? అదిగో పరిచారం చేస్తున్నాడు, రొట్టెలు చేపలు వడ్డిస్తున్నాడు, సందడిగా ఉన్నాడు. ఆయనే లాజరు, అతనే లాజరు అని విని, ఏమండి లాజరు గారు, ఒక నిమిషము వస్తారా? మీరేనా సమాధిలో ఉండి తిరిగి లేచిన వారు? అవునండి, నేనండి. 4 రోజుల తర్వాత తిరిగి లేచిన లాజరు. ఎంత ఆశ్చర్యమో, ఎంత ఆశ్చర్యమో. ఎవరైనా చనిపోతే వారి ఆత్మ కొన్ని గంటల వరకు, 3-4 గంటల వరకు అక్కడక్కడే తిరుగులాడుతూ ఉంటుందని వారికి ఎరుకే. ఆత్మ మరలా ఏ బాడీలో నుంచి వెళ్ళిందో ఆ బాడీలోనికే తిరిగి వస్తుందని వారు కన్నులు తెరిచి సజీవులుగా చూస్తారని. అక్కడక్కడ జరిగే విషయాలన్నీ వారికి తెలుసు. ఒక రోజు అంతా 24 గంటలు చనిపోయి బ్రతికిన వారు, 2వ రోజు 3వ రోజు సమాధి చేయబడిన వారు, 4 రోజులుగా శరీరము కుళ్ళిపోతుందండి. ద్రవ పదార్థము, లిక్విడ్ పురుగు పట్టి, తుప్పు పట్టి తినేస్తుందండి. చర్మము చీకిపోయి ఎముకలకు అంటుకొని మాంసము, రక్తము దుర్గంధముతో, చెప్పనలవి కాని దుర్గంధముతో, దగ్గరికి చేరలేని దుర్గంధంతో నిండిపోతుందండి. 4 రోజులుగా కుళ్ళిపోయిన
మనిషి ఆనవాలే కనపడని స్థితిలో కనుగుడ్లు కన్నాలు, ముక్కులు కన్నాలు స్పష్టముగా కనపడుతున్నాయి. అటువంటి స్థితిలో ద్రవము అంతా కారిపోయి శరీరము కుళ్ళిపోయి ఎముకలు స్పష్టముగా అస్థిపంజరమే కనపడి 4 రోజులు ఎలా బ్రతుకుతాడు? ఆ సంజీవని చచ్చిన వారిని బ్రతికించే సంజీవని కలవాడు ఎవరో రబ్బీ యూదులలో నుంచి బయలుదేరారట అని జ్ఞానము వెతుకుంటూ వస్తున్నారు. మనిషిని ఎలకాలము బ్రతికించే జ్ఞానం కావాలి, చచ్చిపోయిన వారిని బ్రతికించే జ్ఞానం కావాలి. ఎలకాలము కొన్ని వందల సంవత్సరాలు మరణమే చూడని మనుషులు సమాజంలో కావాలి. ఆ సంజీవని మాత్ర కలవాడుగా రబ్బీ ఇప్పుడు యూదులలో నుంచి బయలుదేరాడు, బోధకుడు అని జ్ఞానము వెతుకుంటూ వస్తున్నారు హెలెనీయులు. ప్రభు వారి కంటే ముందు గ్రీకుల రాజు అలెగ్జాండర్ పరిపాలించేటప్పుడు అరిస్టాటిల్ పాదముల యొద్ద పిన్న వయస్కుడైన అరిస్టాటిల్ గారి యొద్ద, గురువు గారి యొద్ద పాఠాలు నేర్చుకున్నాడు. ప్లాటో అనేక మత గురువులు ఉండేవారు, వేదాంత గురువులు ఉండేవారు. వేదాంత విద్యను అభ్యసించి హెలెనీయులు బాగా జ్ఞానం సంపాదించుకుంటున్నారు, గ్రీసు దేశస్థులు. అలెగ్జాండర్ కూడా అరిస్టాటిల్ యొద్ద నేర్చుకున్నాడు వేదాంత విద్య. అయితే ప్రపంచంలోనే ఆనాడు ఉన్న ప్రపంచ సమాజంలోనే అరిస్టాటిల్, ప్లూటో గొప్ప వేదాంత విద్య ఎరిగిన వారని కొనియాడబడ్డారు. ప్రభు జీవించిన కాలంలో సరిగ్గా ఈ సంజీవని మృత మనుషులను బ్రతికి తిరిగి సజీవులుగా లేపే విద్య ఏదో రబ్బీ యేసు యొద్దకు ప్రోటోకాల్ పాటిస్తూ వచ్చారు. ఆంద్రేయ ఫిలిప్ గారి దగ్గరికి తొలుత వస్తారు. ఎందుకంటే హెలెనీయ భాష, గ్రీసు భాష బాగా పరిచయం ఫిలిప్ గారికి. ఫిలిప్ గారు ఆంద్రేయ గారి వద్దకు వెళ్తారు. ఏమండి, ప్రభుల వారిని చూడగోరుతున్నారు, కొంతమంది గ్రీసు దేశస్తులు వచ్చారు, అపాయింట్మెంట్ కావాలట. ఆంద్రేయ గారు ఆ ఫిలిప్ గారిని వెంట పెట్టుకొని యేసు యొద్దకు వచ్చి చెప్తారు. యేసు అపాయింట్మెంట్ ఇస్తాను, వీలు కాదు అని సమాధానం చెప్తాడు అనుకున్నారు. ఎస్, లెట్ దెమ్ కమ్, వారిని రానివ్వండి అని అంటాడు. ఆయనకి ఇష్టం లేకపోతే ఇప్పుడు కాదు తర్వాత అంటాడు అని సమాధానం వస్తుందని ఆశించారు. ఏమి సమాధానం మాట్లాడుతున్నారు యేసు? గోధుమ గింజ భూమిలో పడి చావకుండున ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఏమిటో ఎలా మాట్లాడుతున్నారో ప్రభు, ఎలా మాట్లాడినా ఏ గ్రీసు దేశస్తులైతే అపాయింట్మెంట్ కోరి వచ్చారో వారికి అర్థమయ్యే భాష. జ్ఞానులు కదా. కొంతమంది నాస్తికులు ఉంటారు, రకరకాల మనుషుల్ని ఎదుర్కోవాలి. దేవుడు లేడని అనుకుంటారు. వారి గురించి కీర్తనకారుడు దావీదు
చక్కగా ఉదహరిస్తాడు. పొగరెక్కి మాట్లాడతారు. దేవుడే లేడంటారు. 10వ కీర్తన 4వ వచనం. 10వ కీర్తన 4వ వచనం. 10వ కీర్తన 4వ వచనం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడం కొందరు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. ఎల్లప్పుడూ దేవుడు లేడని యోచిస్తారు. దుష్టులు పొగరెక్కి, ఇంత అంత పొగరు కాదండి. దేవుడు లేడనుకున్న వారికి ఇంత అంత పొగరు ఉండదు. పొగరెక్కి 14వ కీర్తన మొదటి వచనం. 14వ కీర్తన మొదటి వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు, మేలు చేయవాడొకడునూ లేడు. చెడిపోయిన వారు అసహ్య కార్యములు. సరిగ్గా ఇలాంటి కీర్తన మరొకటి ఉంటది. 53 మొదటి వచనం. దేవుడు 53 లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు, వారు చెడిపోయిన వారు అసహ్యకారములు చేదురు, మేలు చేయువాడు ఒకడును లేడు. రకరకాల మనుషులు మనకు తారసపడతారు. హేతువాదులు, నాస్తికులు. హేతువాదులు ప్రతిదానికి రీజనింగ్ వెతుకుతారు. ఒక వస్తువు ఏదైనా మరొక వస్తువులో నుంచి పుడుతుంది అనుకుంటారు. ఆ మూల వస్తువు అన్ని భూమిలో నుంచి వచ్చాయి, ఆ భూమిని కలుగ చేసిన వాడు దేవుడు ఉన్నాడు అని గ్రహించరు. ఒక చెక్కలో నుంచి ఒక బల్ల, ఒక తలుపు, ఒక కిటికీ. ఆ చెక్క ఏ చెట్టులోనూ, ఆ చెట్టు భూమిలో, ఆ భూమి దేవుడే కలుగ చేసి సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడని గ్రహించరు. అలాంటి వారిని, ఎలాంటి వారినైనా ఎదుర్కోవాలి సువార్థికుడు. అందరికీ బుద్ధి చెప్పాలి, అందరికీ ఖండించాలి, అందరిని నోర్లు మూయించాలి. విర్రవీగే వాళ్ళు, పొగరెక్కిన వాళ్ళు అయితే హెలనీయులు, యూదులు సూచక్రియ అడుగుతున్నారు. యూదులు ఎప్పుడూ సూచక్రియలు అడుగుతారు. గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు. సంజీవని మాత్ర కావాలట, చచ్చిన వారిని బ్రతికించాలట. అది ప్రభుల వారి వద్దే ఉన్నదట. ప్రోటోకాల్ ప్రకారంగా వెతుక్కుంటూ వచ్చారు. ప్రభుల వారేమో జ్ఞానులు కదా, జ్ఞానమైన సమాధానమే మాట్లాడుతున్నారు. గోధుమ గింజ ఒంటిగా ఉండిన ఎడల ఫలించదు, చచ్చిపోతేనే ఫలిస్తుంది విస్తారముగా. గోధుమ గింజ సిద్ధాంతము. గోధుమ గింజ చనిపోవాలి. చనిపోయిన తర్వాత రండి, నేను చనిపోయిన తర్వాత రండి, నేనే ఆ గోధుమ గింజ. 3 రోజుల్లో మరి లేస్తాను. ఈ దేవాలయమును పడగొట్టుడి. మనం చదువుకున్న భాగంలోనే 2వ అధ్యాయంలోనే యోహాను సువార్త ఒకంత కిందికి చదువుతారా? యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. కాదండి ఆమ్స్ట్రాంగ్ గారు, అయ్యా మొదటి వచనం చదువుతున్నారండి. 52 22, 23, 24. 22 ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు 2 వచనాల పైన చదవండి. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన శరీరం అనే దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. థ్యాంక్ యూ ఆమ్స్ట్రాంగ్ గారు. అయ్యా అయితే దేవాలయమును 46 సంవత్సరాలు కట్టిరే,
అయ్యా 3 రోజుల్లోనే దాన్ని కడతావా, మరల కడతావా, పడగొట్టమంటున్నావు, మరల కడతానంటున్నావు అని ఆయన సొంత దేహమునే గూర్చి మాట్లాడుతున్నాడు అని తర్వాత గ్రహించిరి. మరణమై పునరుత్థానుడైన సంఘముగా కట్టబడిన తర్వాత గ్రహించిరి శిష్యులు ఈ మాట ఎందుకు చెప్పాడోనని. మరణిస్తాడు, గోధుమ గింజ చచ్చిపోతుంది, చచ్చినట్టే చచ్చిన స్థితిలోనే ఉండదు, విస్తారముగా ఫలిస్తుంది అని గ్రీసు దేశస్థులు జ్ఞానము వెనుకగొరువారు ఏమి అర్థమైందో మరలా ఆ గ్రీసు దేశస్థులు మరణమైన మానున వేలాడిన తర్వాత మృత్యుంజయుడుగా ప్రభుల వారు తిరిగి లేచిన తర్వాత సంఘముతో కలుసుకొని మృత్యుంజయుడైన ప్రభుల వారిని ఆరాధించుటకు వస్తారు. అపోస్తుల కార్యములు ఇంకో తెగ మరొక గుంపు ఉన్నారు. చాలా ప్రమాదకరమైన గుంపు. స్తోయికులు ఉండేవారు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 18వ వచనం. హెల్లెనీయులు, గ్రీసు దేశస్థులు, ఎపిక్యూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. చాలండి. స్తోయికులు జ్ఞానులు దేవుని నివాసము మనుషులతో ఎలా ఉంటుంది, దేవుడు మనుషులు సహవాసంతో సమాజంలో ఎలా జీవిస్తారు, పరిశుద్ధ దేవుడు, హోలియెస్ట్ గాడ్, మోస్ట్ హోలీ, కొన్ని మైళ్ళ ఆకాశములో కొన్ని మైళ్ళ దూరం వరకు పాప పంకిలము చేత లోకము నిండిపోయి ఉంటది. పాపము చేత నిండిపోయిన లోకము. పవిత్రుడు, పరిశుద్ధుడు, మోస్ట్ హోలీ గాడ్ ఎవరో ఎక్కడ ఎప్పుడూ చూడలేని, ఎవరూ సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివాసం ఉండి, ద మోస్ట్ హోలీ గాడ్ ఎందుకు నరవతారిగా పుడతాడు, పుట్టడు అని జ్ఞానముతో ఆలోచించే స్తోయికులు పౌలు గారి కాలంలో ఉండిరి, మొదటి శతాబ్దంలో ఉండిరి. వారి గురించే వాళ్ళ నోరు మూయించడానికే పత్రికలు, యోహాను గారి పత్రికలు రాయబడెను. దేనిని నిదానించి తాకి చూచితిమో, దేనిని కనుగొంటిమో, కన్నులారా చూచితిమో, ఆ వాక్యము ప్రత్యక్షమయ్యెను. ఆ వాక్యము శరీరధారిగా వచ్చెను, మన మధ్య నివసించెను. The word became flesh. The word became flesh. స్తోయికులారా ఇప్పుడు మాట్లాడండి. యోహాను గారి జ్ఞానము. స్తోయికులారా ఇప్పుడు మాట్లాడండి. ఏమి చూసిరి ఆది అపోస్తలులు? ఆ వాక్యమును చూసిరి, ఆ వాక్యముతో ఫెలోషిప్ లో ఉండిరి, శరీరధారి అయి వచ్చిన ఆ వాక్యముతో సహవాసంలో ఉండిరి, భోజనము భోజించుచుండిరి, 3.5 ఏళ్ళు వాక్యమును వెంబడించుచుండిరి, నిదానించు చూచిరి. కోడి పిల్లలను చేర్చుకున్నట్టు ప్రభుల వారి యొద్ద 12 ప్రభుల వారిని అంటి పెట్టుకొని, ఒకడు పాదముల మీద, 2
చెరొక పాదముల మీద, ఇద్దరు కాళ్ళ మీద, ఇద్దరు చాచిన బాహువులు, ఇద్దరు పరిశుద్ధ శిరస్సు ఆనుకొని రొమ్మున అనుకున్నాడు యోహాను. ఈ యోహానే ప్రభు ప్రేమించిన ఈ యోహానే. ఆ వాక్యము హత్తుకున్నారు. ఆ వాక్యము ఆదరించిన వాక్యము. ఆ వాక్యము శరీరధారిగా వచ్చెను. తండ్రి మహిమను కనుగొన్నట్టు ఆ వాక్యము కుమారుని మహిమ కనుగొన్నారు. సాక్ష్యమిస్తున్నారు. మీరు పరిశుద్ధుణ్ణి మానుకు కొట్టిన పరిశుద్ధుణ్ణి, చంపివేసిన పరిశుద్ధుణ్ణి, ఆయన తిరిగి లేచిన పునరుత్థానుడైన యేసయ్యను దేవుడు బ్రతికించెను. అందుకు మేమే సాక్షులము. అపోస్తల కార్యం అంతా ఇదే బోధ. అందుకు మేమే సాక్షులము. వి ఆర్ ద విట్నెసెస్. మీరేమో పరిశుద్ధుని కొట్టి చంపుతారు, ఆయన తిరిగి లేస్తాడు. తిరిగి లేచిన యేసును చూచిన వారము మేము సాక్షులము, మిగిలి ఉన్నాము, బ్రతికే ఉన్నాము సజీవంగా. స్తోయికులు ఉండిరి. మొదటి శతాబ్దం వరకు ఉండిరి. ఏదో ఒక ఫ్యాంటం మెరుపు మెరిసినట్టుగా, ఫ్యాంటం కాకపోతే తలుపులు వేసుకొని, కిటికీలు వేసుకొని భయపడుతున్న యూదుల మధ్యలోనికి అకస్మాత్తుగా ఎలా ప్రత్యక్షమవుతాడు? రక్తమాంసములు గలవాడని, రొట్టె తింటానండి, రొట్టె తింటాను, చేపలు తింటాను, ప్రత్యక్షంగా రక్తమాంసములు కలిగిన ప్రభు ఎలా ప్రత్యక్షమవుతాడు? ఫ్యాంటం కాకపోతే, భూతం కాకపోతే అని వాదించిన వారు పౌలన్నను పట్టుకొని వదరుబోతుంటున్నారు. పౌలు గారిని, మహాజ్ఞానిని పట్టుకొని ఈ వదరుబోతు అంటున్నారు స్తోయికులు. వారెంత వదరుబోతులో! అయితే పౌలు గారి జ్ఞానము వాళ్ళ నోర్లు మోయించింది. ఎటువంటి వారినైనా ఎదుర్కొని ధీటుగా, సువార్తలోనే సర్వశక్తులు ఉన్నాయి. యేసు సువార్త శక్తివంతమైనది. అది మొదటి గ్రీసు దేశస్థులకును, యూదులకును, యూదేతరులందరికీ మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. పిలువబడిన వారి జ్ఞానులైన, తమకు తామే జ్ఞానులమని విర్రవీగుతున్న హెలెనీయులకు, గ్రీసు దేశస్థులకు రక్షణ యూదులలో నుండే కలుగును అని రక్షకుడు యూదులలో నుండే వచ్చి కొంతమంది యూదులను, మొదట ఆయన శిష్యులను, తర్వాత అనేక మందిని యూదులను సువార్త శక్తి జయించిన సువార్త శక్తి, హెలెనీయులను కూడా జయించిన సువార్త శక్తి, స్తోయికులను కూడా జయించిన సువార్త శక్తి, అందరి నోళ్ళు మోయించుట మీ పట్ల దేవుని చిత్తము. ఎదురాడు వారి, ఆటంకపరచు వారి అందరి డినామినేషనల్ డిఫరెన్సెస్, డాక్ట్రినల్ డిఫరెన్సెస్ అన్ని సమసిపోవును గాక. గమలియేలు వంటి అనుభవశాలురు లేచుదురుగాక. నికోదేము వంటి తలపండిన పెద్దలు యూదులలో నుండి లేచుదురుగాక, సంఘములో నుండి లేచుదురుగాక, అలల వలె సేవకులు లేచుదురుగాక. ఆమేన్,
అలల వలె సేవకులు లేచుదురుగాక. సేవకులు, సువార్త సేవకులు జ్ఞానముతో నిండి యుందురుగాక. అందరి నోళ్లు మూయించుదురుగాక. ఆల్ ద డినామినేషనల్ బ్యారియర్స్ పడిపోవునుగాక, సమసిపోవునుగాక. రండి, ఈ ఉదయకాలమున ప్రకటించగోరుతున్నాము. We want to proclaim, let all the denominational differences shall fall down. Doctrinal differences పడిపోవునుగాక. సిద్ధాంతపరమైన తారతమ్యములు, ఒకడేమో అంత్యకాల ప్రవక్తన తానే అనుకుంటున్నాడు, ఒకడేమో దీనుడై దినదినము వాక్యం చదువుకుంటున్నాడు. ఒకడేమో విర్రవిగుతాడు, ఉప్పొంగుతాడు, మహాజ్ఞాని అనుకుంటాడు, దేవుని సేవకుడే. ఒకడేమో దీనుడై దరిద్రుడై భయముతో వణుకుతో సొంత రక్షణను కాపాడుకుంటున్నాడు. మెట్టుకు పరలోక రాజ్యము చేరుట, మెట్టుకు పరలోక రాజ్యము చేరుట, పరలోక గమ్యము చేరుకొనుట, అబ్రహాము రొమ్మున ద బొస్సుమ్ ఆఫ్ అబ్రహాం డెస్టినీ చేరుకొనుట, గమ్యస్థానము పొందుటయే పరలోక రాజ్యము ప్రవేశించుటయే. ఆల్ ద డినామినేషనల్ డిఫరెన్సెస్ పడిపోవునుగాక. డాక్ట్రినల్ డిఫరెన్సెస్ సమసిపోవునుగాక. రండి, ప్రార్థన చేసుకుందాము. హెలెనీయులను ఏమి సమాధానము, గ్రీసు దేశస్తులకు ఏమి సమాధానం చెప్తున్నారు ప్రభు? గోధుమ గింజ మనుష్య కుమారుడు పైకెత్తవలెను, అప్పుడు నేను అనేకులను ఆకర్షించుకొందును. పైకెత్తబడుట ఏమిటో మానున వేలాడిన యేసయ్యను చూస్తున్నాము. అక్కడ శతాధిపతి ఉండెను. నిజముగా ఈయన దేవుని కుమారుడే అని ప్రకటించిన శతాధిపతి రోమా సైనికుడు, రోమా సైన్యంలో చేరినవాడు. దేవుని కుమారుడుగా, నిజమైన దేవుని కుమారుడుగా ఒప్పుకొన్న వెంటనే, మానున వేలాడుతున్న యేసయ్యను చూచిన వెంటనే నిజముగా ఇతను దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. నాగలింగేష్ గారు, మీరే చేయండి ప్రార్థన. తమ్ముడు నాగలింగేష్ గారు. పరిశుద్ధ ప్రేమైన దయగల తండ్రి, నాయన మీ నామనకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయాన్ని నా తండ్రి మీ దాసుని ద్వారా మీరు మా అందరితోనూ మాట్లాడిన తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, మరి ఇదిగో అనేకుల మధ్య, అన్యుల మధ్య, ఇదిగో తారతమ్యంలో కలిగినటువంటి ప్రజల మధ్య నాయన మేము జీవిస్తూ ఉన్నప్పుడు ఎలాగూ క్రీస్తును ప్రకటించాలో నాయన, ఇదిగో అంతకంటే ముందుగా మాదిరిగా మీరు ఈ లోకంలో నాయన యూదుల మధ్యను, యూదేతరుల మధ్యను వాక్యమును ప్రకటించిన రీతిని మాకు మాదిరికరంగా పెట్టి ఈలాగు ప్రకటించండి అన్న బోధనను మాకు మీరు తెలియజేసిన విధానం బట్టి కృతజ్ఞతలు. నా తండ్రి, అలాంటి తారతమ్యములు ఈ కాలం నందు కూడా ఉన్నాయి. ఆ తారతమ్యములన్నీ పడగొట్టబడిలాగున, చెడగొట్టబడిలాగున, నా తండ్రి తీసివేయబడిలాగున మీ దాసుని ద్వారా చక్కటి ఆశీర్వాదముల చేత మాకు తెలియపరిచిన విధానం బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, నిజమే గోధుమ కింద నాయన భూమిలో పడి చావుకునే నేట్ల అది పైకి లేవదన్న మీ వాక్య సందేశాన్ని నాయన ఘనంగా మీరు తెలియజేసిన విధానం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నా తండ్రి, ఇదిగో పరమునకు మమ్మను చేర్చుతున్నటువంటి వాక్యములను మేము హత్తుకొని జీవించటకు మరింతగా మాకు సహాయం చేయండి నాయన. ఇలాంటి నాయన ఖచ్చితమైన బోధను మీ దాసుని ద్వారా మీరు మాకు తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు నాయన. ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. వారిని
వారి కుటుంబములను దీవించండి. సమస్యలు ఉండక మానవు నాయన, సమస్యలు ఉండినటువంటి ప్రతి కుటుంబము, సంఘము నాయన సమాధానపరచబడులాగున సహాయం దయచేయండి. చక్కటి సంతోషాన్ని, సమృద్ధిని, సమాధానాన్ని ప్రతి కుటుంబం నందు మీరు విస్తరింపజేయండి. ప్రతి సంఘం నందు మీరు విస్తరింపజేయండి. దయగల దేవా, ఇదిగో జరగనైనటువంటి హిందీ సెషన్ను కూడా నాయన ఘనంగా జరిపి ఆనందింపజేయండి. ఇలాగ నా తండ్రి, మీ జ్ఞానపు మాటలు తెలుసుకున్న బిడ్డలముగా అనేకుల మధ్యను, అన్యుల మధ్యను మీకు ఇష్టమైతే మరింతగా వాడబడుటకు సహాయం చేయమని మీ కృపలను బట్టి అడుగుతున్నాను నాయన. మీ చిత్తం అయితే మరొక మారు ఇలాగ ప్రార్థన కోరికలలో పాలి భాగస్వాములు ఉన్నట్లు మాకు అందరికీ మరింతగా సహాయం దయచేయమని దినదినమును ఈ పరిచర్యను నూతన పరిచి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధనాన్ని కొద్ది ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను పాటలు సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మెట్టుకు సియోనుకు వెళ్ళాలి, సియోను పురమునకు చేరుకోవాలి, పరమపురి ప్రవేశించాలి, పరలోకము చేరుకోవాలి. అంతే చాలు, అంతే చాలు. ప్రభుల వారు అట్టి కృపను మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఇప్పుడు మన దేవుని యొద్ద నుండి ఆయన ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రియ ప్రభుల వారు యేసు క్రీస్తుల నుండి ఆయన కృపా సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి అన్యోన్య సహవాసమును, క్షేమమును, నిత్య భద్రత మనందరికీ యేసు వైపు చూచుచు ఆధ్యాత్మిక సహవాసములో కలుస్తున్న వారికి అందరికీ, సార్వత్రిక సంఘమునకు సర్వదా సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. 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 యాకోబ్ పాస్టర్ గారికి వందనాలండి. నాజరే పాస్టర్ గారికి వందనాలండి. సరళమ్మ గారికి వందనాలండి. శాంతకుమార్ గారికి వందనాలండి. నాగరాజేష్ గారికి వందనాలండి. ప్రేమలత గారికి వందనాలండి. వాణిశ్రీ గారికి వందనాలండి. రామేశ్వరమ్మ గారికి వందనాలండి. డానియల్ మోజస్ గారికి వందనాలండి. ఆమ్స్టాంగ్ గారికి వందనాలండి. అబ్రహాం లింకన్ గారికి వందనాలండి. గ్రేస్ మనోరంజన్ గారికి ఇంతటితో తెలుగు సభ ముగిస్తున్నామండి. జయకరముగా జరిగించిన ప్రభుల వారికి కృతజ్ఞతలు కలుగునుగాక. विश्वनाथ प्रसाद जी तैयार खड़े हैं हिंदी में सेशन चलाने के लिए।